హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సెస్, ఎలా అయితే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సెస్ సంబంధించిన మనకి అడ్మిషన్స్ జరుగుతున్నాయి కదా. సో ఈరోజు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇంతవరకు మనం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇది అడ్మిషన్స్ సంబంధించిన వెబ్సైట్ అనమాట. సో అడ్మిషన్స్ 2020-21. సో బీఎస్సీ నర్సింగ్ 100 సీట్స్, బీపీటీ 50 సీట్స్, బీఎస్సీ ఏహెచ్ఎస్ 77 సీట్స్ ఇన్ 10 స్పెషాలిటీస్. ఓకే, సో ఎన్ఎస్థీషియా 12 సీట్స్. మనకి సీట్ డీటెయిల్స్ అన్ని మన లాస్ట్ నోటిఫికేషన్ అప్పుడు అన్ని డీటెయిల్గా క్లియర్గా మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకి లాస్ట్ టైం రిలీజ్ చేశారు, అప్పుడు మనం వీడియో చేసి చెక్ చేసాం కదా. సో ఇప్పుడు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. అలాగే కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ ఎవరైతే ఈడబ్ల్యూసీ కేటగిరీ వాళ్ళు, టీడీడీ కేటగిరీ, పిహెచ్సి అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ, క్యాప్, ఎన్సీసీ కేటగిరీ ఉన్న వాళ్ళకి సంబంధించిన లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. దీంతోపాటు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా మనకి ఈ రోజు అయితే అప్డేట్ అయింది. సో ఇది మనకి ఫైనల్గా రిలీజ్ చేసిన మెరిట్ లిస్ట్. సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఓవరాల్గా సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి ఫైనల్ మెరిట్ లిస్ట్కి సో డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, సేమ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ మెరిట్ నంబర్ ఎంత ఉందనేది. ఓకే, ఎవరైతే బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి అప్లై చేస్తున్నారో సిమ్స్కి సంబంధించి. సో దీంతోపాటు మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత అండ్ ద డేటా ఫర్నిష్డ్ బై ద అప్లికెంట్ అండ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఫర్ ద ఒరిజినల్ సర్టిఫికెట్స్. ఓకే, ఈ మెరిట్ లిస్ట్ మనకి ఏపీ సెట్ ర్యాంక్ బేస్ చేసుకుని, అలాగే సబ్జెక్ట్స్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బేస్ చేసుకుని ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారని చెప్తున్నారు. అలాగే మనకి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఈ షెడ్యూల్డ్ ఆన్ 28/12/2021. సో ఓకే, వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనేది మనకి 28/12/2021 డిసెంబర్ 28 మనకి జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడైతే ఇంపార్టెంట్గా ఈ డేట్ అయితే మనకి ఇచ్చారనమాట ఫైనల్ మెరిట్ లిస్ట్లో. సో ఎవరైతే ఈ 28 జరిగిన వెబ్ కౌన్సిలింగ్ అంటే మీరు మాన్యువల్గా వెళ్ళి అటెండ్ అవసరం లేదనమాట. సో ఆన్లైన్లోనే జరుగుతుంది, ఇది వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనమాట. సో ఆన్లైన్లోనే వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయినట్లే, మీకు వెరిఫికేషన్ అయిపోయింది. సో వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ షెడ్యూల్ వచ్చి మీకు 28 మీకు వస్తుంది. 28 వచ్చిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ కమ్యూనికేషన్ త్రూ ఎస్ఎంఎస్, ఈమెయిల్. ఓకే, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో క్యాండిడేట్స్ వాళ్ళకి మీకు ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ కానీ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని ద క్యాండిడేట్స్ హ్యావ్ టు బి డౌన్లోడ్ దేర్ ప్రొవిజనల్ అడ్మిషన్ ఆర్డర్ త్రూ ద లింక్ ప్రొవైడ్ బై ది సిమ్స్ వెబ్సైట్. సో మీకు అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మీ మొబైల్కి మెసేజ్ ఆర్ ఈమెయిల్ వచ్చిన తర్వాత అది చెక్ చేసుకుని ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆల్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు యూనివర్సిటీ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. 5,500 రూపీస్ అయితే యూనివర్సిటీ ఫీ పే చేసి ఫర్ డౌన్లోడింగ్ ఆఫ్ ప్రొవిజనల్ అడ్మిషన్ ఆర్డర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటగిరీ. ఓకే, ఎవరైతే అడ్మిషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలో వాళ్ళైతే 5,500 రూపీస్ యూనివర్సిటీ ఫీ అయితే పే చేయాల్సింది. సో ద అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ ద వెబ్సైట్ రెగ్యులర్లీ, కీప్ దెమ్సెల్వ్స్ అప్డేట్స్. ఓకే, వెబ్సైట్ని అయితే అప్డేట్ చేస్తూ చెక్ చేస్తూ ఉండండి. డిసెంబర్ 28 మీరు మళ్ళీ చెక్ చేసుకోవాల్సింది వెబ్సైట్. అలాగే మీకు మొబైల్కి మెసేజ్ కానీ ఇన్ కేస్ మీకు సీట్ అలాట్ అయితే కనుక మీకు మొబైల్కి మెసేజ్ ఆర్ ఈమెయిల్ వస్తుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి ఫైనల్ ఫేజ్ సంబంధించిన సిమ్స్ సిమ్స్ అడ్మిషన్ సంబంధించిన అప్డేట్. ఓకే, మీకు ఇక్కడ ర్యాంక్స్ సేమ్ ఇచ్చారు, లాస్ట్ టైం ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. సో మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, మీ పొజిషన్స్ ఏమైనా మారితే 1 or 2 పొజిషన్స్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు, ఒకసారి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకి టోటల్గా 2,556 మెంబర్స్ అయితే అప్లై చేశారు, బట్ సీట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లోనూ ఇదే నెంబర్ ఉంది, ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా ఇదే నెంబర్ ఉంది. సో ఇది మనకి ఇంపార్టెంట్గా అప్డేట్ రిగార్డింగ్ స్విమ్స్ అడ్మిషన్స్. సో ఇది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే.